భాజపా సీనియర్ నేత బద్దం బాలరెడ్డి కన్నుమూశారు. అనారోగ్యంతో హైదరాబాద్లోని కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. బంజారాహిల్స్లోని నివాసానికి బాలరెడ్డి భౌతిక కాయాన్ని తరలించారు. తీవ్ర అస్వస్థతతో ఈ నెల 10న ఆసుపత్రిలో చేరిన బద్దం బాలరెడ్డికి 13న వైద్యులు శస్త్రచికిత్స నిర్వహించారు. పరిస్థితి విషమించడంతో వెంటిలేటర్పై ఉంచి చికిత్స అందించినా ఫలితం లేకుండా పోయింది. 3 సార్లు కార్వాన్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి శాసనసభ్యుడిగా గెలిచిన బాలరెడ్డి ఇటీవల ఎన్నికల్లోనూ రాజేంద్రనగర్ నియోజకవర్గం నుంచి భాజపా అభ్యర్థిగా పోటీ చేశారు. విద్యార్థి దశలోనే ఉద్యమాల్లో పాల్గొన్న ఆయన ఆ తర్వాత జనసంఘ్లో చేరారు. 1980లో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావంతో రాష్ట్ర స్థాయి నాయకుడిగా ఎదిగారు. 1985 నుంచి 94 వరకు 3 సార్లు కార్వాన్ నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. 1991, 98 ఎన్నికల్లో హైదరాబాద్ చేవెళ్ల నుంచి లోక్సభకు పోటీ చేశారు. బద్దం బాలరెడ్డి మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రజా జీవితంలో బద్దం బాలరెడ్డి చేసిన సేవలను కేసీఆర్ కొనియాడారు. ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు స్వగృహంలో బాలరెడ్డి భౌతిక కాయం ఉంచనున్నారు. అనంతరం భాజపా కార్యకర్తల కడచూపు కోసం పార్టీ కార్యాలయానికి తరలిస్తారు. సాయంత్రం 5 గంటలకు మహాప్రస్థానంలో బాలరెడ్డి అంత్యక్రియలు నిర్వహించనున్నారు.